ఎస్ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా కూడా ఎన్నికల పోర్ అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ హవా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అండ్ అలాగే అన్ని ఎగ్జిట్ పోల్స్ నుంచి కూడా కాంగ్రెస్ దే పై చేయి అంటూ కూడా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అవడం కూడా మనం చూస్తున్నాం. ఇక ఆ దిశగా నల్గొండలో ఇప్పటికే కాంగ్రెస్ తన హవా చూపిస్తుంది. ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక కార్పొరేషన్ 17 మున్సిపాలిటీలకి ఎన్నికలు అనేవి కొనసాగుతున్నాయి. అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇందులో కాంగ్రెస్ హవా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటికే నల్గొండలో కోమటిరెడ్డి హవా, సూర్యాపేటలో ఉత్తమ్ హవా కొనసాగుతుంది. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ప్రభావం కూడా ఉంది. భువనగిరిలో మాత్రం టఫ్ ఫైట్ అనేది కొనసాగుతుంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎన్నికలను అందరూ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్ని పార్టీలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముమ్మర ప్రచార కార్యక్రమాలు హోరాహోరీగా చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇక ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. ఆ దిశగా కాంగ్రెస్ ముందుకు వెళ్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. బిగ్ బ్రేకింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ప్రభావం కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు జరుగుతున్న మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ హవానే కొనసాగుతుంది. అటు చండూరు, చౌటుప్పల్ మున్సిపాలిటీల్లోనూ హస్తం పైచేయి చూపిస్తుందని చెప్పుకోవచ్చు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి చెక్ పెట్టారు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి అని కూడా తెలుస్తుంది. అంటే ఇంతకు ముందు గతంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హవా కొనసాగింది అక్కడ. ఇప్పుడు దానికి ధీటుగా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ నేతలు వెళ్లి అక్కడ ప్రచారం కొనసాగించడం మనం చూసాం. ఏ విధంగా అయితే హామీలు అమల్లో భాగంగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కూడా చూసాం. ఈ 2 సంవత్సరాలు అంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని చూసి ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు అమలు జరుగుతుందో, ఏ విధంగా అయితే ప్రభుత్వ పాలన కొనసాగుతుందో దాన్ని చూసే మీరు ఓటు వేయాలంటూ కూడా ప్రతి ఒక్కరు అక్కడ ప్రచార కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొనడం కూడా మనం చూస్తున్నాం. అయితే జగదీష్ రెడ్డికి ఇప్పుడు చెక్ పెడుతూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బరిలో నిలిచారు. ఇక ఆ దిశగా కాంగ్రెస్ హవా చూపిస్తుంది. సూర్యాపేటలో కూడా కాంగ్రెస్ కి స్పష్టమైన ఆధిక్యత లభ్యమైందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఒక కార్పొరేషన్ 17 మున్సిపాలిటీలకి ఎన్నికలు అనేవి కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా అక్కడ పోటాపోటీగా ప్రచార కార్యక్రమాలు కొనసాగించారు. నల్గొండలో ప్రధానంగా కోమటిరెడ్డి, అలాగే సూర్యాపేటలో ఉత్తమ్ కుమార్ రెడ్డి హవా కూడా కొనసాగడం మనం చూస్తున్నాం. ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ ఇప్పుడు ఇంతకు ముందు మనం రిలీజ్ అయిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకుంటే కూడా కాంగ్రెసే తన సత్తా చాటుతుంది, కాంగ్రెస్ దే పై చేయి అంటూ కూడా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయో కూడా మనం చూస్తున్నాం. మరి దాని ప్రకారం చూసుకుంటే ఏ విధంగా కొనసాగుతుంది ఎలక్షన్? నిజంగా మనం చెప్పినట్లు ఉత్తమ హవా కొనసాగుతుందా? ఇంతకు ముందు మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి చెక్ పెట్టారు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వ నేతలు అనుకోవచ్చా మనము? ఈ డీటెయిల్స్ అన్ని అందించడానికి మా ప్రతినిధి రమేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రమేష్, మనం చూస్తున్నాం ఏ విధంగా కొనసాగుతుంది, ఎవరి హవా ఉందని చెప్పుకోవచ్చు, కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుంది అనుకోవచ్చా? ఇద్దరు మంత్రులు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సూర్యాపేట జిల్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా నల్గొండ జిల్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొట్టమొదటగా తొలిసారిగా కార్పొరేషన్ ఏర్పడ్డాక జరిగేటువంటి ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ప్రజలు కూడా అంతే ఆసక్తిగా కూడా ఎదురు చూడడం జరిగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనదైన శైలిలో నిరంతరం అతను ఒక్కడే ప్రచారం చేసుకుంటూ కూడా మొదటగా మొత్తం రాష్ట్రంలో 7 కార్పొరేషన్లు కూడా నల్గొండ కార్పొరేషన్ మొదటిసారిగా ఏర్పడింది కాబట్టి ముందే మేయర్ అభ్యర్థిని ప్రకటించుకోవడం, సర్వేల ఆధారంగా టికెట్లు కేటాయించుకోవడం, నిరంతరాయంగా కూడా ప్రచారం చేయడం కూడా కలిసి వచ్చిన అంశమని తెలుసుకోవచ్చు. మొత్తం మీద నల్గొండ కార్పొరేషన్ లో 48 డివిజన్ల కూడా 48 డివిజన్లు మొత్తం జరిగింది. 48 డివిజన్లలో మొత్తం ఒక 30 స్థానాల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. 30 స్థానాల్లో కూడా విజయం సాధించబోతుందని కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తున్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్ 10 నుంచి 12 స్థానాలని గెలుచుకోనుంది. అదేవిధంగా బీజేపీ 4 స్థానాలను కూడా గెలుచుకోనుంది. ఎంఐఎం 2 స్థానాలు, ఇండిపెండెంట్స్ 2. అయితే దీన్ని బట్టి కూడా చూస్తే ఖచ్చితంగా కూడా నల్గొండ కార్పొరేషన్ ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుందని చాలా క్లియర్ గా కూడా అర్థమవుతుంది. పోటాపోటీగా గతంలో ఎప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఈ విధంగా పోలింగ్ శాతం కానీ, అదేవిధంగా ఎన్నికల హడావుడి కానీ గతంలో ఎప్పుడు కూడా ఇలా చోటు చేసుకోలేదు. ఒక గ్రామీణ ప్రాంతంలో గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరిగా కూడా ఈసారి అన్ని కార్పొరేషన్లు కానీ, అదేవిధంగా మున్సిపాలిటీలు కానీ ఎన్నికల కోలాహలం, వాతావరణం, పోలింగ్ పర్సెంటేజ్ కానీ, అభ్యర్థుల ప్రచారం కానీ చాలా హోరాహోరీగా కొనసాగింది. దూర ప్రాంతాల్లో ముంబై, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారిని కూడా గుర్తించి వేలకు వేలు కూడా ఖర్చు పెట్టి కూడా ముందే అభ్యర్థులంతా కూడా వారిని తెచ్చి కూడా ఓటు వేయించుకోవడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. నల్గొండలో మొత్తం 48 స్థానాల్లో 30 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. అదేవిధంగా మిర్యాలగూడ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా చూడడం జరిగింది. మిర్యాలగూడలో మొత్తం కూడా 48 వార్డులు ఉన్నాయి. 48 వార్డులో మొదటి నుంచి కూడా అక్కడ
గ్రూప్ తగాదాలతో చాలా వరకు సతమతమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ ప్రచార సభను ఏర్పాటు చేయడం జరిగింది. చివరి దశలో ఎంపీ రఘువీర్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వీరందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొని వచ్చి కూడా అంతా కూడా గ్రూప్ తగాదాలకు చెక్ పెట్టి మొత్తం కూడా చాలా క్లియర్ గా ఎన్నికలకు వెళ్లడంలో కూడా చాలా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అందు విధంగానే మిర్యాలగూడ మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. కాంగ్రెస్ కూడా అక్కడ 30 స్థానాల్లో గెలుస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ 15 స్థానాలను కూడా గెలుచుకోబోతుందని చెప్పొచ్చు. మరో విధంగా సూర్యాపేట జిల్లా విషయానికి వస్తే, సూర్యాపేట జిల్లా గతంలో 2 పర్యాయాలు అక్కడ మంత్రిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే కూడా అక్కడే ఉన్నారు. కాబట్టి అందరి దృష్టి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 12 ఎమ్మెల్యేలలో ఏకైక ఎమ్మెల్యే సూర్యాపేటలో జగదీష్ రెడ్డి ఉన్నారు. కాబట్టి అందరి దృష్టి కూడా సూర్యాపేట వైపు ఉంది. బీఆర్ఎస్ కూడా సూర్యాపేటపై ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. కానీ అక్కడ ఉన్నటువంటి గ్రూప్ తగాదాలు పటేల్ రమేష్ రెడ్డి కానీ, అదేవిధంగా రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి కానీ, వేనారెడ్డి కానీ వీటన్నింటి కూడా గ్రూప్ తగాదాలు నువ్వా నేనా అనే రీతిలో కూడా వేనారెడ్డి చాలా వరకు కూడా ఆ చైర్మన్ సీట్ ని ఆశించడం జరిగింది. కానీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవ తీసుకొని కూడా పటేల్ రమేష్ రెడ్డి వర్గాన్ని, అదేవిధంగా రామరెడ్డి దామోదర్ రెడ్డి వర్గాన్ని ఏకతాటి మీదకి తీసుకొచ్చి అక్కడ వైశ్య కమ్యూనిటీకి అధికంగా ఉంటుంది కాబట్టి ముందస్తుగానే వారిని ఒక చైర్మన్ అభ్యర్థిని కూడా ప్రకటించి కూడా సూర్యాపేటలో కూడా ఖచ్చితంగా ముందే చైర్మన్ అభ్యర్థిని ప్రకటించుకోవడంతో కూడా సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. మొత్తం మీద అక్కడ కూడా 48 స్థానాల్లో కూడా 30 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా 15 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. ఇక హుజూర్ నగర్, నేరేడ్ చెర్ల, కోదాడ ఈ 3 కూడా ఉత్తమ్ చాలా కీలకంగా తీసుకున్నారు. ఒక దశలో కోదాడలో అయితే ఒక క్లీన్ స్వీప్ దిశగా, ఎందుకంటే 35 స్థానాలు ఉన్నాయి. 35 వార్డులో 30 వార్డులు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. కేవలం ఒక 5 స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ కు ఎడ్జ్ చూపిస్తుంది. 30 స్థానాలు గెలుచుకుంటుందంటే మనం చూడొచ్చు కోదాడలో ఆ విధంగా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతలంతా కూడా చంద్రరావు కానీ, అదేవిధంగా ఎర్నేని బాబు కానీ, అక్కడ లక్ష్మారెడ్డి కానీ మొత్తం చాలా వరకు పోటీ పడ్డప్పుడు కూడా వారందరినీ కూడా ఏకతాటికి మీదకి తీసుకొని వచ్చి కోదాడలో సక్సెస్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. అదేవిధంగా ఇక చండూరులో తక్కువ వార్డులు, చండూరులో కేవలం ఒక 10 వార్డులు ఉన్నాయి. చండూరు పై అందరి దృష్టి కూడా ఉంది, ఎందుకంటే 10 వార్డులు ఉన్నాయి. అక్కడ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చాలా కీలకంగా తీసుకోవడం జరిగింది. బీఆర్ఎస్ కూడా అక్కడపై చాలా ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓట్ల విషయానికి వస్తే కూడా 93% కూడా చండూరులో పోలింగ్ అయిందంటే కూడా దానికి మొత్తం మీద గతంలో ఎప్పుడూ లేనంత విధంగా డబ్బుల ప్రవాహం కూడా చండూరులో విధినీయంగా ఒక వార్డులో అయితే ఏకంగా 12,000 రూపాయల వరకు కూడా, ఒక్క ఓటు కూడా 12,000 రూపాయల వరకు చండూరులో పలికినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నువ్వా నేనా అన్న రీతిలో కనిపించింది. కానీ చండూరులో కూడా 10 స్థానాల్లో మొత్తం ఒక 7 స్థానాల్లో కూడా 7 వార్డులను కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుని ఒక 3 స్థానాల్లో బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కాబట్టి చండూరు ఖచ్చితంగా కాంగ్రెస్ రాజగోపాల్ రెడ్డి అతను చేసినటువంటి ప్రచారం కానీ, అభివృద్ధి చేసి చూపిస్తామని కానీ, అక్కడ ఉన్నటువంటి వ్యూహాత్మకంగా అక్కడ గతంలో కోడి వెంకన్న అక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కానీ అతన్ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి కూడా ముందుగా మొత్తం అందులో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఇక చౌటుప్పల్లో కూడా అదే రీతిలో మొత్తం చౌటుప్పల్, చండూరు 2 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా మునుగోడు నియోజకవర్గం పరిధిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిధిలో ఉన్నాయి. కాబట్టి ఆ చౌటుప్పల్లో కూడా 20 వార్డులో కూడా అత్యధికంగా మొత్తం 15 వార్డుల వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇక ఎక్కువగా బీఆర్ఎస్ పై ఎక్కువగా ఉన్నది మాత్రం భువనగిరిలో నువ్వా నేనా అన్న రీతిలోకి ఉంది. భువనగిరి మున్సిపల్ పీఠం మొత్తం 35 వార్డులకు కానీ అందులో 15 బీఆర్ఎస్, 15 కాంగ్రెస్, మొత్తం కూడా 15 బీఆర్ఎస్, 15 కాంగ్రెస్, 5 బీజేపీ. ఇక్కడ బీజేపీ కీలకంగా మారుతుంది. బీజేపీ ఎవరికి వారే చైర్మన్ సాధించుకునే అవకాశాలు కనపడుతుంది. ఇక్కడ ఇంత కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా ఉండడానికి కూడా అక్కడ సీనియర్ వర్సెస్ జూనియర్లను కూడా కాంగ్రెస్ పార్టీలో పోటీలు పడడంతో కూడా భువనగిరి చాలా కీలకంగా మారింది. నువ్వా నేనన్న రీతిలో మొత్తం 35 వార్డులకు కాను 15 కాంగ్రెస్, 15 బీఆర్ఎస్ వరకు కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే భువనగిరిలో కనిపించిందని చెప్పవచ్చు. అదే విధంగా మనం దేవరకొండలో మొత్తం 20 వార్డులు ఉన్నాయి. దేవరకొండ మున్సిపాలిటీ కూడా చాలా కీలకంగా మారింది, ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎమ్మెల్యే బాలునాయక్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ ఇండిపెండెంట్ లో కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించడం జరిగింది. టికెట్ దక్కకపోవడంతో రెబల్స్ గా కూడా పోటీలో ఉండడం జరిగింది. మొత్తం దేవరకొండ మున్సిపాలిటీ 20 వార్డుల్లో కాంగ్రెస్ 10 స్థానాలు, అదేవిధంగా బీఆర్ఎస్ 6 స్థానాలు, ఇండిపెండెంట్ లో ఒక 2 స్థానాల్లో కూడా గెలిచే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. చిట్యాల మున్సిపాలిటీ కూడా
చాలా హోరాహోరీగా రమేష్ మీరు చెప్తున్న విధంగానే కాంగ్రెస్ తన హవా చూపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ చేసిన అభివృద్ధి అని చెప్పుకోవచ్చు, లేదంటే నేతలు ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలు అని చెప్పుకోవచ్చు, అభివృద్ధి అని చెప్పుకోవచ్చు. వీటన్నిటిని చూసి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన నచ్చే ఈసారి కాంగ్రెస్ కి మొగ్గు చూపారని చెప్పుకోవచ్చా? అండ్ ప్రధానంగా ఇప్పుడు మనం ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూస్తే మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి చెక్ పెట్టే విధంగా కాంగ్రెస్ తన హవా కొనసాగిస్తుంది. అంటే ఏ విధంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చెప్తున్నారో కూడా తెలుస్తుంది. నేనంతా ఎలా చూడొచ్చు అంటారు రమేష్? రైట్, చాలా వరకు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అర్బన్ ఓటర్స్, మున్సిపల్ ఓటర్లు అభివృద్ధి కోరుకుంటారు కాబట్టి ఖచ్చితంగా అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా ఓటర్లు కూడా అభివృద్ధిని చూసే ఓటు వేస్తారు కాబట్టి అందులోని ఆ అభివృద్ధిని చూసే ఓటు వేసినట్టు కూడా తెలుస్తుంది. అందులో భాగంగా కొన్ని చిన్న చిన్న గ్రూపు తగాదాలు గతంలో ఉండేవి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గ్రూపు తగాదాలు కాస్త మైనస్ గా మారే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ గ్రూప్ తగాదాలన్నీ సెట్ చేయడం కూడా ఒక కారణంగా మారింది. అదేవిధంగా పోల్ పర్సెంటేజ్ పెరగడం కూడా, ఎందుకంటే మొత్తం ఆ దూర ప్రాంతాల్లో, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారిని, ముంబైలో ఉన్న వారిని కూడా తీసుకొని వచ్చి కూడా ఓట్లు వేయించడం కూడా ఈ అవకాశం కనిపించిందని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో ఎక్కువ కూడా గ్రౌండ్ లెవెల్ లో ఆ సన్న బియ్యం కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ ఇదే ఎక్కువగా ప్రచారాస్త్రంగా మారింది. మళ్ళీ ఇప్పుడు నల్గొండ లాంటి ప్రాంతం, నల్గొండలో కార్పొరేషన్ గా ఏర్పడ్డది కాబట్టి నల్గొండ కార్పొరేషన్ ని గెలిపిస్తే సూపర్ స్మార్ట్ సిటీగా మారుస్తాం. అయితే నల్గొండ ప్రజలంతా కూడా హైదరాబాద్ చేరువలో ఉన్నారు కాబట్టి నల్గొండ కార్పొరేషన్ గా అభివృద్ధి చెందుతుంది. కేంద్రం నుంచి కూడా నిధులు వస్తాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధిని కోరుకున్నటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పొచ్చు. అదే రీతిలో బీఆర్ఎస్ కూడా చివరి వరకు కూడా బీఆర్ఎస్ కూడా గట్టి పోటీనిచ్చినటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం ఒక డబ్బులనే కాకుండా పట్టు నిలుపుకోవాలని చాలా వరకు బీఆర్ఎస్ పోటీ చేసింది. అయితే నల్గొండలో ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి గ్రూప్ తగాదాలని కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చినాయని చెప్పొచ్చు. నల్గొండలో ఉన్నటువంటి బీజేపీ సీనియర్ నేతలు, అదేవిధంగా బీజేపీ అధ్యక్షులకు ఇద్దరికి కూడా మొత్తం ఉన్నటువంటి గ్రూప్ తగాదాలతో చాలా వరకు సీట్లను కూడా దక్కించుకోలేకపోయారు. సీట్ల పంపకం విషయంలో కానీ, అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ బీజేపీ ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే ఇంతో అంత నల్గొండలో గట్టి పోటీనిచ్చేటువంటి బీజేపీ గతంలో 6 స్థానాలను కూడా గెలుచుకున్నటువంటి అవకాశం కనిపించింది. గతంలో చూసినట్లయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ 20 స్థానాలు, బీఆర్ఎస్ 20 స్థానాలు, అదేవిధంగా బీజేపీ 6 స్థానాలు గతంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు 6 స్థానాలని కూడా మళ్ళీ గెలుస్తుందా లేదా అన్నటువంటి నమ్మకం బీజేపీకి లేదంటే బీజేపీ వీక్ కావడం కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిందని చెప్పవచ్చు. అదేవిధంగా సూర్యాపేట మీరు అన్నట్లు కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అక్కడ ఎంపిక విషయంలో కూడా, అభ్యర్థుల ఎంపిక విషయంలో ముందుగా చైర్మన్ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేయడం, అక్కడ ఉన్నటువంటి వర్గాలు ఏదైతే రామరెడ్డి, దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలన్నింటిని కూడా ఏకతాటికి మీదకి తీసుకొని రావడం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవ తీసుకోవడం, ముందే ఒక వైశ్య కమ్యూనిటీకి చెందినటువంటి ఆ చైర్పర్సన్ ని ముందుగానే ఎంపిక చేయడం, సీట్ల పంపకం విషయంలో ఎంపిక చేయడం అనేది కలిసి వచ్చింది. అదేవిధంగా ఇక కోదాడ విషయం, కోదాడ హుజూర్ నగర్ అనేది ప్రతిసారి కూడా ఇప్పటికీ ఆ ఎంపీ ఎన్నికల్లో చూడడం జరిగింది, మన సర్పంచ్ ఎన్నికల్లో చూడడం జరిగింది. ప్రతి ఎన్నికల్లో కూడా హుజూర్ నగర్, కోదాడ 2 నియోజకవర్గాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా సీరియస్ గా, ఎందుకంటే 2 నియోజకవర్గాలు 2 కళ్ళ లాంటివన్నీ కూడా అక్కడ పోటీనే లేకుండా పోయిందంటే మనం కోదాడలో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా నేరేడ్చెర్లలో 15 వార్డులు ఉంటే అక్కడ కూడా క్లీన్ స్వీప్ 12 వార్డులు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేది. వీటన్నింటి కూడా నల్గొండలో కాంగ్రెస్ పార్టీ కంచుకోట అనేది మరొకసారి మున్సిపల్ ఎన్నికల ద్వారా నిరూపించుకుందని చెప్పవచ్చు. కేవలం ఒక భువనగిరిలో మాత్రం టఫ్ ఫైట్ నడిచింది. నువ్వా నేనన్న రీతిలో 35 వార్డులలో కూడా 15 బీఆర్ఎస్, 15 కాంగ్రెస్ అంటే కూడా చెరి సమానంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. అక్కడ ఎక్స్ అఫీషియో కీలకంగా కానుంది, అదేవిధంగా బీజేపీ కూడా కీలకంగా కానుంది. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం 17 మున్సిపాలిటీలు, అదేవిధంగా నల్గొండ కార్పొరేషన్ 18 స్థానాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం చాలా వరకు విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. ఎందుకంటే 12 నియోజకవర్గాల్లో 11 స్థానాల్లో కూడా ఎమ్మెల్యే గెలిచారు. అదేవిధంగా 2 మంత్రులు ఉన్నారు, సీనియర్ మంత్రులు ఉన్నారు. సూర్యాపేట ఒక్క బీఆర్ఎస్ మీద మొత్తం అన్ని స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఎవరికి వారంతా కూడా పట్టు నిలుపుకున్నారు. అదేవిధంగా మంత్రులు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నల్గొండ స్థానాన్ని, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరి ఒకసారి కూడా కాంగ్రెస్ పార్టీ కంచుకోటాన్ని నిరూపించుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. థ్యాంక్ యూ రమేష్.
ఎస్ మనం చూస్తున్నాం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. కాంగ్రెస్ హస్తం పార్టీ అక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ విధంగా అయితే పైచేయి సాధించిందో కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే అన్ని పార్టీల నేతలు ఈ ఎలక్షన్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అండ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి నేతలందరూ కూడా ఇంతకుముందు హామీల్లో భాగంగా ఏ విధంగా అయితే ప్రచారంలో పాల్గొన్నారో కూడా మనం చూసాం. అయితే ప్రభుత్వానికి సంబంధించిన నేతల్ని, ప్రభుత్వానికి సంబంధించిన అభ్యర్థుల్ని ఎన్నుకోవడం ద్వారా అభివృద్ధికి సాధ్యం పడుతుంది అని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి సహా ప్రతి ఒక్కరూ కూడా అక్కడ ప్రచారంలో ముమ్మరంగా పాల్గొనడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ దే పై చేయి, కాంగ్రెస్ దే హవా అంటూ కూడా రిజల్ట్ ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. దాని ప్రకారమే అక్కడ ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుని ఈసారి కాంగ్రెస్ కే పట్టం కట్టారు. అండ్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి ఈసారి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెక్ పెట్టారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఒక కార్పొరేషన్ 17 మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సూర్యాపేటలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, నల్గొండలో కోమటిరెడ్డి గాని హవా కొనసాగిస్తున్నారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి హవా కూడా కొనసాగుతుంది. అండ్ ఇప్పటి వరకు చూసుకుంటే కాంగ్రెస్ అయితే ముందంచులో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక పూర్తి రిజల్ట్ వచ్చిన తర్వాత మరిన్ని డీటెయిల్స్ మనకు తెలిసే అవకాశం కనిపిస్తుంది. కలుస్తున్నావు నువ్వు మా ఊరు అమ్మాయి, మా ఊరే మా బిడ్డని అంటున్నా. నాకు పేరు కొన్నాను. నేను పైకి చేయాలి. ముహూర్తం చూపించుకున్న పొద్దున ఎన్నలేదు. బుద్ధ దగ్గర ఇంతమంది